హలో, నమస్తే అండి. నేను తోటకూర మార్కెట్ నుంచి తెచ్చుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి, తింటే ఆరోగ్యానికి కంటికి మంచిది అంటారండి. అందుకని నేను 3 కట్టలు తెప్పించుకున్నానండి. కూర చేయబోతున్నానండి. కొత్తిమీర, ఆనియన్, టమాటాలు, పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. కారం వేయకుండా కూరలాగా ఉండాలండి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు, ఎక్కువ పట్టదండి ఆకుకూరల్లో. జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, తాలింపులోనండి ఎండుమిర్చి కొంచెం చితకేసుకొని పెట్టుకోవాలండి. చిన్నులపాయలు, పసుపు వండి నాకు చూపిస్తానండి. కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని, ఉప్పు వేసుకొని ఉప్పు నీళ్ళల్లో శుభ్రం కడిగేసుకోవాలండి. ఇవన్నీ క్వాలిటీ అన్నీ అంటే 10 చేతులు పడతా ఉంటాయండి. ఆరోగ్యం ఉంచుకోవాలి కదా. కడిగి పెట్టుకోవాలండి అన్ని శుభ్రంగా. కొత్తిమీర కూడా కడుగుతున్నానండి. తోటకూర కూడా అండి తరగకముందే ఇట్లా కట్టలాగానే శుభ్రంగా క్లియర్ చేసుకోవాలండి. ఒక 2-3 నీళ్ళల్లో, ఉప్పు నీళ్ళల్లో ముందు కడిగేసి మామూలు నీళ్ళల్లో కడిగేయాలండి. కరిగేసి పోస్తే మిగిలినన్నీ పోతాయి అంటండి. అందుకని అట్లా చేయట్లేదు నేను. ఫ్రెష్గా ఉండేయండి. ఈ రోటీలో కానీ ఏడేడి అన్నంలో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం వేయకుండా కూర వండుతున్నానండి. ఉప్పేస్తే నీసు వాసన కూడా పోద్దండి, లేకపోతే నీసు వాసన వస్తుంది ఆకుకూర. కొంచెం సేపు నానబెట్టుకుంటే ఇంకా మంచిదండి. ఉప్పు నీళ్ళలో కూరగాయలన్నీ నానబెట్టుకొని క్లియర్ చేసుకోవాలి. ఇంకోసారి మంచి నీళ్ళల్లో క్లియర్ చేసుకొని శుద్ధి చేసుకొని తరుక్కుంటానండి. కూర వండేటప్పుడు చూపిస్తాను. థ్యాంక్ యూ అండి చూసినందుకు. తాలింపు వేసుకుంటున్నాను. తోటకూరకి కళాయి వేడెక్కిందండి, నూనె పోసుకున్నాను, మిరపకాయలు వేసాను. చిన్నులపాయలు చిత్తకు కొట్టుకొని వేసుకోవాలండి 4 రెబ్బలు. తాలింపు గింజలు వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. జీలకర్ర వేస్తున్నానండి. ఇదంతా వేయించుకుంటే లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆనియన్ వేస్తున్నానండి. ఆహా ఏమి రుచి తినరా మై మరిసి రోజు తినాలని ఉపలాటం పడుతున్నాను. తోటకూర తింటేను. థ్యాంక్ యూ అండి. పచ్చిమిరకాయలు వేసాను. మై మరిసి సాల్ట్ వేసానండి. కాస్త కలుపుతున్నానండి. సాల్ట్ వేసి కలుపుతున్నాను. పసుపు వేసానండి. రోజు తినాలని మై మరిసిపోతున్నా. ఏగిపోయినాయండి. తోటకూర వేసుకుంటాను. టమాటాలు వేస్తున్నానండి. తోటకూర వేస్తున్నాను. ఇప్పుడు నీళ్లు పోయకుండా అలాగే మగ్గిపోద్దండి సిమ్లో పెట్టేస్తే. ఆహా ఏమి రుచి తినరా మై మరిసి రోజు తినాలని రుచిగా ఉంటుంది. రోజు తినాలని రుచిగా. నా కూర చూపించానండి. ఉడికిపోయింది. ఇట్లా ఉప్పు కూడా సరిపోయిందండి. కొంతమంది ఏదో కూరలు వేసుకునే అలవాటుతో కొత్తిమీర వేస్తున్నానండి. ఏదో కూర మీద వేసుకునే అలవాటుతో గబక్కను ఎక్కువ వేసుకుంటారండి. చాలా తక్కువ పట్టుద్దండి తోటకూరలో అయితే. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. అందుకని నేను 10 సార్లు చెబుతున్నానండి. తర్వాత ఉప్పు కషంలాగా అయిపోద్దండి. చాలా తక్కువ వేసుకొని చూసుకొని వేసుకోవాలండి. సన్నటి మంట మీద చక్కగా ఉడికిపోయిందండి. దింపబోయే ముందు కొంచెం నిమ్మకాయ చెక్క ఒకటి పిండుకుంటున్నానండి. ఒక చెక్క ఉంటే చాలండి. కొంచెం స్టవ్ కట్టేసానండి. టేస్ట్గా ఉంటుందండి నిమ్మకాయ చెక్క రసం కనుక పిండుకుంటే. ఏడేడు అన్నం అండి. ఆవకాయ పచ్చడండి. పెరుగులో అన్నంలో నంచుకోవటానికండి. తోటకూర అండి. కూర వండానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ అండి చూసినందుకు.